నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా శాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వప్నం నెరవేరిందన్న సీఎం. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో విజయవాడలో అంబరాన్ని అంటిన తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట అయిన సైతం జెండా ఎగురవేసిన ఎన్డీఏ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ. 5 రాష్ట్రాల ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి. తమిళనాట బీజేపీ గెలవ రాష్ట్ర డీఎంకే ఓడిపోవటం ఏపీ బీజేపీ చీఫ్. వాతావరణ శాఖ వర్షాలకు ఉపరితల ద్రోణి ప్రభావం 3 రోజుల పాటు ఏపీ తెలంగాణ వర్ష సూచన. ఉరుములు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ. కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఏపీ విజ్ఞప్తిని మన్నించి ఒక గెజిట్ విడుదల చేసిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ డివిజన్, రాయగఢ డివిజన్ల మధ్య రైల్వే వ్యవస్థ మరింత సందర్భంగా తెలియజేశారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పార్టీ దోహదపడుతుందని ముఖ్యమంత్రి భావం వ్యక్తం చేశారు. ప్రజలు ఉన్న నమ్మకంతో 3 రాష్ట్రాల్లో పట్టం కట్టారు. ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రౌడీ ప్రజలు అంతం పలికారని, బెంగాల్ తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షమవుతున్నాయని తెలిపారు. ప్రధాని నేతృత్వంలో దేశంలోనే దాదాపు ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడటం నిదర్శనమని వ్యాఖ్యానించారు. 3 రాష్ట్రాల్లో బీజేపీతో విజయవాడలో ఆ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో సుజనా చౌదరి కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంలో పట్టం కట్టారని, మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ రౌడీ పరిపాలన అంతం పలికారని, బెంగాల్ తీర్పుపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే దాదాపు 20 రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడటం దేశాభివృద్ధికి నిదర్శనం. జరిగిన ఫలితాలు రాష్ట్రాల్లో పార్టీ విజయించడం, ముఖ్యంగా ఏదైతే బెనర్జీ యొక్క నిరంకుశ రౌడీ పరిపాలన బెంగాల్ ఏదైతే ఉందో యావత్ దేశం వ్యక్తి ఇవాళ ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా జనతా పార్టీ కార్యకర్తకి అత్యంత ఉత్సాహవంతంగా గొప్ప విజయం జరిగింది. మా పార్టీ డాక్టర్ శ్యామ్ పుట్టిన ఊరు జనసంఘి ప్రారంభ బెంగాల్ నుంచి అప్పుడు మా ప్రస్థానం ప్రారంభమై భారతీయ జనసంఘ్ జాతీయ పార్టీగా మారడానికి బెంగాల్ కారణం. 1951 మా యొక్క ప్రస్థానం ఇవాళ 75 పూర్తి చేసుకునే సందర్భంలో బెంగాల్ విజయం మా అందరికీ గుర్తుని ఇవ్వటం జరుగుతుంది. ఒక చారిత్రాత్మక నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి అనేక రకాల అద్భుతాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం ఏదైతే ఉందో దేశానికి మహర్దశ పట్టిందనడానికి ఇది తార్కాణం. ఇవాళ మమతా బెనర్జీ నేతృత్వంలో అక్కడ అనేక రకాలుగా అరాచకాలు, అలాగే బంగ్లాదేశీ చొరబాటులకి ఆలవాళంగా మార్చుకున్న నేపథ్యంలో ఈ యొక్క బెంగాల్ విజయం మాకు పెద్ద ఎత్తున ఆనందాన్ని ఇస్తుంది. కనుక కార్యకర్తల మధ్యలో ఇది సంబరాలు చేసుకుంటూ అలాగే పాండిచ్చేరి, అస్సాంలో కూడా హేమంత్ బిస్వా శర్మ నేతృత్వంలో ఒక అద్భుత విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే మైనార్టీస్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దూరంగా ఉన్నారు, వాళ్ళు ఓట్లేరు అనుకునే ఇంకొక ఏదైతే భ్రమ ఉందో అది కూడా తొలగింది. సుమారు 63 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రతి బూత్లో కూడా ముస్లింలు కూడా ఓటేయటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క విజయం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి చేరిందని, అన్ని వర్గాల వాళ్ళు అంగీకరిస్తున్నారని దానికి తార్కాణం.
60% ముస్లిమ్స్ ఉన్న ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవటం ఏదైతుందో మేము ఇది ఒక చిరస్మరణీయమైన ఒక గుర్తుగా భావిస్తున్నాం. అమిత్ షా గారికి అలాగే సునీల్ బన్సల్ గారు వీళ్ళు చేసిన అవిరల కృషి, అలాగే గత 6 సంవత్సరాల బట్టి అక్కడ కార్యకర్తలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు, అనేక రకాల త్యాగాలు చేశారు, అనేక రకాలుగా టీఎంసీ నేతృత్వంలో అనేక రకాల బలిదానాలు కాబట్టాయి. వాటన్నిటికీ కూడా ఇవాళ చరమగీతం పాడుతూ ఒక అద్భుత విజయం మేము బెంగాల్లో సాధించడం ఏదైతుందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే అస్సాం 5 రాష్ట్రాల ప్రజల మార్పునకు ఓటు వేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మటం వల్లే బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. అస్సాం, పుదుచ్చేరిలోనూ మరొకసారి అధికారం దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తమిళనాట బీజేపీ గెలవకపోయినా దుష్ట డీఎంకే ఓడిపోవడం శుభ పరిణామమని అన్నారు. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బెంగాల్ స్పెషల్ జాల్ మురి తయారు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సహా బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో అద్భుత విజయం భారతీయ జనతా పార్టీకి దక్కిందని తెలియజేశారు. అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం జరిగిందని, పాండిచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం జరిగిందని తెలియజేశారు. దుష్ట డీఎంకే ప్రభుత్వాన్ని కూడా మట్టి కరిపించి ఒక తార ఎవరి ఊహలకు అందని విధంగా అద్భుత విజయాన్ని సాధించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రచారాన్ని చేశారో అనేక రకాల విషయాలని ప్రజల ముందుకు తీసుకురావడంలో మీరు ముఖ్య పాత్ర పోషించారు. ఆ విధంగా మీరు ఏవేవైతే నిజాలు బయటపెట్టారో వాటి కారణంగా ఇవాళ ఒక అద్భుత విజయం పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి దక్కింది. కేవలం వెస్ట్ బెంగాలే కాదు, అస్సాం, పాండిచ్చేరిలో కూడా తిరిగి అధికారంలోకి రావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. పాండిచ్చేరిలో రంగస్వామి గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావటం జరిగింది. అలాగే ఏదైతే దుష్ట డిఎంకే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని కూడా మట్టి కరిపించి ఒక తార ఎవరి ఊహకై అందని విధంగా ఒక అద్భుత విజయాన్ని విజయ్ గారు సాధించడం జరిగింది. పార్టీ పెట్టి 1 సంవత్సరంలోనే తారాపదంలో వెలుగుతూ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా మేము స్వాగతిస్తున్నాం. మార్పు కోరుతున్నారని ప్రజలకి ఒక సంకేతం ఇచ్చే విధంగా ప్రజలు ఎక్కడ కూడా నీతి నిజాయితీ అలాగే నిర్భరంగా నిలబడే నాయకులకి గెలిపిస్తారనే దానికి ఈరోజు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలే తార్కాణం. ఆ విధంగా ఈ యొక్క విజయం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్తో ఉండే అనుబంధం, మా పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త అనుభవిస్తున్న ఆనందం ఎనలేనిది, దానికి కొలమానం లేదు. మా పార్టీ భారతీయ జనసంఘ్ రూపంలో 1951 అక్టోబర్ 21న ప్రారంభమైంది. నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఎవరైతే మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులున్నారో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మ ఇవాళ ఆనందంతో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ విధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం, బలిదానం ఇవాళ నిజమైన నివాళి వెస్ట్ బెంగాల్లో గెలుపు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి హెచ్చరిక చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉండగా తాజాగా మరొకమారు వర్ష హెచ్చరిక చేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని, ఫలితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువుతున్న విద్యార్థులతో సమానంగా కొన్ని సందర్భాల్లో మరింత మెరుగైన మార్కులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించడం నిజంగా గర్వకారణమని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఇది ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న నాణ్యమైన విద్య, విద్యార్థుల కృషి, టీచర్ల అంకిత భావానికి ప్రతీక అని అన్నారు. ప్రభుత్వ
ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు నాణ్యతలో ఎలాంటి తేడా లేకుండా విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నాయని పేర్కొన్నారు. సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని ఘనంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి కాలేజీ బ్యాగులు, వాటర్ బాటిల్స్, స్వీట్స్ పంపిణీ చేయడంతో పాటు వారి భవిష్యత్తు విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కేర్ అండ్ షేర్ పాఠశాలలకు చెందిన విద్యార్థిని దాక్షాయిని మార్కులు సాధించి నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించడం విశేషమని తెలియజేశారు. ప్రత్యేకంగా ఏకేటీపీ పాఠశాల నుండి రామ్ చరణ్ 583 మార్కులు, ప్రసన్న కుమార్ 580 మార్కులు, లోహిత్ 584 మార్కులు తదితర విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ప్రశంసలు అందుకున్నారు. ఈ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల సామర్థ్యాన్ని, విద్యార్థుల ప్రతిభను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో అయితే అక్కడ ఏ డిగ్రీ ఇంటర్ పాస్ అయినోడో, ఇంటర్ తప్పినోడో, డిగ్రీ తప్పినోడో అక్కడ టీచర్గా పనిచేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో డిఈడి అంటే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే మీకు పాఠాలు చెప్తారు. పాఠాలు చెప్పేది వాళ్ళకి సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటేనే మీకు వాళ్ళకి చెప్పగలుగుతారు. అంటే ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ టీచర్లుగా ఉంటారు. వాళ్ళు మీకు ఎంతో కష్టపడి, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరందరూ ఎంత చదువుకున్నారు, రేపొద్దున ఇక్కడి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకోటి వెళ్తారు. మీ నుంచి ప్రభుత్వం కానీ మీ టీచర్లు కానీ ఎవరు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. గుర్తుపెట్టుకోండి, మా పిల్లలు, నా దగ్గర చదువుకున్న పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళారు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, ఒక ఐఏఎస్ అయ్యారు, కలెక్టర్ అయ్యారు, ఒక ఆర్టీఓ అయ్యారు, ఒక ఇన్స్పెక్టర్ అయ్యారు, లేదా ఒక బ్యాంక్ అధికారి అయ్యారు అని మీరు రేపొద్దున ఎక్కడైనా కనపడి నమస్కారం పెడితే ఆ టీచర్ గారికి కడుపు నిండిపోతుంది. లేదు ఎవరో వార్త తెలిసినా వాళ్ళకి వాళ్ళ సొంత ఇంట్లో కడుపును పుట్టిన పిల్లల అయినట్టుగా ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవుతారు. ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి? మీకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మీ నుంచి ఒక్క పైసా కూడా ఆశించదు. మీరు రేపు పొద్దున్న వ్యాపారవేత్తలు అవ్వచ్చు, చదువుకొని కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకోటి ఏ పొజిషన్కి వెళ్ళినా ప్రభుత్వానికో మీ టీచర్కో ₹1 కూడా మీరు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ మీ కుటుంబానికి మీరు మంచి గౌరవమైన పరిస్థితులు ఉంటే రాబోయే ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో సీనా నాయకు తెలిపారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్ కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని పాత యాగశాల వద్ద ఆలయ ఉప ప్రధాన అర్చక శ్రీ శంకర శాండిల్య అర్చక కార్తిక్ మరియు ఇతర అర్చక బృందం మరియు వైదిక కమిటీ పర్యవేక్షణలో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించడం జరిగింది. శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు చేసి భక్తులకు అనుగ్రహాశీస్సులు అందించడం జరిగింది.
వీధి విక్రయదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. వీధి విక్రయదారులపై పోలీసుల వేధింపులు ఆపాలని, బడా కార్పొరేట్ సంస్థలకు కోట్ల విలువైన భూములు కట్టపెడుతున్న ప్రభుత్వం నిరుపేద చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపని పక్షంలో చిరు వ్యాపారులందరినీ సమీకరించి రహదారుల్ని దిగ్బంధం చేస్తామని బాబురావు హెచ్చరించారు. సిఐటియు అనుబంధ విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాసిన నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పరిధిలో దాదాపు 15,000 మంది చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు. గుర్తింపు కార్డుల కోసం ప్రభుత్వానికి రుసుము చెల్లించి రసీదులు ఉన్నప్పటికీ అధికారులు వ్యాపారాలు నిర్వహించకుండా అడ్డుకోవటం దారుణమని మండిపడ్డారు. లూలు వంటి బడా కార్పొరేటర్లకు కోట్ల విలువైన భూముల్ని కట్టపెడుతూ జీవోలు జారీ చేస్తున్న ప్రభుత్వం చిరు వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వారు ఈ సందర్భంగా తప్పుపట్టారు. వీరిపై వేధింపుల ఆపని పక్షంలో చిరు వ్యాపారులందరినీ సమీకరించి రహదారుల్ని దిగ్బంధనం చేస్తామని వారు హెచ్చరించారు. నిర్మూలన చేస్తాం, P4 పథకంలో పేదలను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది. కానీ చేతల్లో మాత్రం పేదల పట్టగొడతా ఉంది. చిరు వ్యాపారుల్ని బతకనిచ్చేటువంటి అవకాశం లేదు. చిరు వ్యాపారులకి రుణాలు ఇస్తామని స్వానిధి, ముద్రా పథకాల పేర్లు చెప్తున్నారు తప్ప కాల్ మనీతోనూ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకుపోయి చిరు వ్యాపారం నాశనం అయిపోతూ ఉన్నారు. అదే బడా కార్పొరేట్ కంపెనీలకి విజయవాడలో లూలు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి పాత బస్టాండ్లోనే 4.5 ఎకరాలు అప్పడంగా కట్టబెట్టేసి జీవోలు ఇచ్చేశారు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతకాలంట. రోడ్డు మీద ఉన్నటువంటి వీధి వ్యాపారులు మాత్రం బతకడానికి వీల్లేదు. వీళ్ళకి రూల్స్, నిబంధనలు, చట్టాలు ఇదేనా? ఇవాళ వీధుల్లో బతకడం అనేది, జీవనోపాధి అనేది ఒక హక్కుగా కోర్టు గుర్తించింది, చట్టాలు చేశారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? చిన్న వ్యాపారుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. పైపెచ్చు దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు కొందరు దీంట్లో కూడా లక్షల కోట్ల రూపాయలు బెదిరించి మరీ వీధి వ్యాపారుల నుండి వసూలు చేస్తున్నారు. వాళ్ళ మెడ మీద కత్తి పెడతా ఉన్నారు. దీనితో డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? నెలకి 2 నెలలకు ఒకసారి 300 రూపాయల చొప్పున కేసులు రాసి వీళ్ళని పిట్టి కేసులు అంటున్నారు. ఇంకోవైపున రకరకాల డిపార్ట్మెంట్లు మిమ్మల్ని తీసేస్తామని బెదిరించడం, ఏ పూటకు ఆ పూట ఏమవుతుందో దిక్కు. నగరంలో 10 నుండి 15,000 మంది వరకు కూడా హాకర్స్ ఉన్నారు. చిరు వ్యాపారులు కానీ, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, తట్టా పొట్టాలు లాంటి దీంట్లో అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ మొత్తం కలిపితే సుమారుగా 15,000 మంది ఉంటారని చెప్పనేటువంటిది ఒక అంచనా. ఇందులో ప్రధానమైనటువంటి ముఖ్యమైన సెంటర్లు, కూడలి ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల దందా అయితే ఇంకోవైపున అధికారుల వైపు నుండి కూడా దందా ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నివాస ప్రాంతాల్లో, వినియోగం ఉండేటువంటి ప్రాంతాల్లో, జనం సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో, జనం తిరిగేటువంటి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించాలి అని చెప్పానండి. గ్రీన్ జోన్ అనే పేరుతో, రెడ్ జోన్ అనే పేరుతో, ఎల్లో జోన్ అనే పేరుతో వీళ్ళకి అడ్డంకులు కల్పించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు నాడు సిఐటియు నాయకత్వాన, సిఐటియు ఢిల్లీ కమిటీ నాయకత్వాన్ని వేసినటువంటి ఆ పిల్లు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం వచ్చినటువంటి తీర్పుని దేశవ్యాప్తంగా అప్లై చేయమని చెప్పి సుప్రీంకోర్టు కోరుతా ఉంది. ఆ తీర్పుని ఉల్లంఘించి చిరు వ్యాపారుల మీద, తోపుడు బళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళ మీద తన సిద్ధాంతాల ద్వారా సమాజంలో అనేక మార్పులు తీసుకువచ్చిన వ్యక్తి మార్క్సిస్ట్ మేధావి, ఆర్థికవేత్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కొనియాడారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు, రచనలు చిరస్మరణీయమని అన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇంకా కమ్యూనిస్టులు ఏం చేయలేరు అనేటువంటి దుష్ప్రచారాలకు కార్ల్ మార్క్స్ రచించినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. మార్క్సిస్ట్ మేధావి, ఆర్థికవేత్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 208వ జయంతి సందర్భంగా విజయవాడ హనుమాన్పేట చల్లపల్లి బంగ్లా వంతెన కార్నర్లోని
కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ విగ్రహాల వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సిఐటియు ప్రధాన కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా కార్ల్ మార్క్స్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ 208వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు వామపక్షాలు, ప్రజా సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున వారికి నివాళులర్పించడం జరిగిందని తెలిపారు. పరిణామాలు, ఫాసిజం జడలు విప్పి పెద్ద ఎత్తున నాట్యం చేస్తూ ఉన్న తరుణంలో కార్ల్ మార్క్స్ రచించినటువంటి మిగులుల సిద్ధాంతం స్ఫూర్తిదాయకమైనటువంటి సిద్ధాంతంగా నిలిచిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డ సమాజంలో ఒక నూతన రాజకీయ ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని నిర్మించిన కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం ద్వారానే ప్రత్యామ్నాయ విధానం అమలైందని చెప్పుకొచ్చారు. 1818లో 208 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి కార్ల్ మార్క్స్ ఆయన స్నేహితుడితో కలిసి, ఎంగెల్స్తో కలిసి చేసినటువంటి కృషి, మొత్తం ప్రపంచ మానవాళికి విముక్తికి సంబంధించినటువంటి కృషి. 30 సంవత్సరాల వయసులో ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశారు. ఆ మేనిఫెస్టోలో ఆయన అచంచలమైన విశ్వాసాన్ని మాత్రమే కాదు, చరిత్ర అధ్యయనం ద్వారా శాస్త్రీయ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం కార్మిక వర్గం అధికారంలోకి వచ్చి తీరుతుంది, కార్మిక వర్గం అధికారంలోకి వస్తేనే ప్రపంచ శాంతి నిలబడుతుంది అని మనందరికీ తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ కుప్పకూలక ముందు ప్రపంచంలో అక్రమ యుద్ధాలు జరగకుండా ఆపినటువంటి చరిత్ర ఉంది. దానికి భిన్నంగా ఈరోజు ప్రపంచం యావత్తు యుద్ధ ప్రభావానికి లోబోతా ఉంది. అందువల్లనే కార్ల్ మార్క్స్ అందులో చెప్పినటువంటి ఒక సూత్రం ఉంది. అది ప్రపంచ ప్రజానీకమే చరిత్రను నిర్మిస్తారు, ప్రజలే చరిత్ర నిర్మాతలని. ఆ రకంగా కార్మిక వర్గం తమ కష్టాలని తీర్చుకోవడానికి తమకు చేతనైన పద్ధతుల్లో ఆందోళనలు చేస్తూ, పోరాటాలు చేస్తూ, అనుభవాలు గడిస్తూ అంతిమంగా కార్మిక వర్గం తన రాజ్యాన్ని స్థాపించుకుంటుందని భారతదేశం. కార్ల్ మార్క్స్ 208వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వామపక్షాలు, ప్రజా సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు, ఫ్యాసిజం జడలు విప్పి పెద్ద ఎత్తున నాట్యం చేస్తూ ఉంది. దాని యొక్క విషపు కోరలు సమాజాన్ని భస్మీపటలం చేయడానికి కావాల్సినటువంటి ఒక డివిజన్ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో కార్ల్ మార్క్స్ రచించినటువంటి మిగులుల సిద్ధాంతం అనేటువంటిది ఎప్పటికి కూడా అది స్ఫూర్తిదాయకమైనటువంటి సిద్ధాంతం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి నినదించిన, అదేవిధంగా ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డ, సమాజంలో ఒక నూతన రాజకీయ ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని నిర్మించిన అది కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం ద్వారానే ప్రత్యామ్నాయ విధానం అమలు అవుతున్నటువంటిది. ఈ దశలో ప్రపంచ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇంకా కమ్యూనిస్టులు ఏమీ చేయలేరనేటువంటి పద్ధతుల్లో విస్తృతమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేపడుతున్న నేపథ్యంలో 208 సంవత్సరాల తర్వాత కూడా మార్క్స్ రచించినటువంటి పెట్టుబడి అనేటువంటి గ్రంథం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలను చెప్పుకునేటువంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం వస్తే ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి పెట్టుబడిని మళ్ళొకసారి అధ్యయనం చేసి ఆ దేశాలు బయటపడ్డాయి. మరి ఆ నేపథ్యంలోనే కమ్యూనిజం అనేటువంటిది కేవలం వ్యక్తుల ప్రాతిపదిక సమాజ గమనాన్ని నిర్దేశించడంలోనూ, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకుని రావడంలోనూ జర్నలిస్టుల పాత్ర అమూల్యమని, అట్టడుగు వర్గాల సమస్యల్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా జర్నలిస్టులు చేస్తున్న సేవ ప్రశంసనీయమని ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. పాయికాపురం కే కన్వెన్షన్ లో ది అమరావతి వాయిస్ పత్రికా జర్నలిస్ట్ శ్రీనివాస్ రచించిన నిలబడిన మనిషి పుస్తక ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, నిలబడిన మనిషి అనే పుస్తక శీర్షికకు తగిన విధంగా రచయిత తన భావాలను అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. ఎందుకని మనం ఒక ఎమ్మెల్యే గారి గురించి ఎందుకు పుస్తకం రాయాలి అంటే, ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన మంచి చేసుకోవడానికి నేను ఒక పుస్తకం రాయాలా? కాదు. ఆయన్ని నేను ఏమైతే చూశాను, ఆయనతో నేను ఏమైతే మాట్లాడాను, ఆయనతో నేను ఎలాగైతే ఉన్నానో ఆ విషయాలు మాత్రమే ఈ పుస్తకం రాశాను. నిజంగా అండి, మనం చాలామంది నాయకులను చూస్తూ ఉంటాం. ఎందుకు ఇప్పుడు సినిమాలలో ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే రవిచంద్రులు అంటే ఎంత నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అందరికి. ఎమ్మెల్యే గారు అంటే భయపడుతుంటారు, ఇంకా చాలా చాలా జరుగుతుంది. కానీ నిజం చెప్తున్నాను, అది ఒక కథ మాత్రమే, అది ఒక ఓన్లీ కథ మాత్రమే. కానీ నిజాలు చాలా ఉన్నాయి. ఆ
అందరూ మనుషులు ఒకలాగా ఉన్నారు, అందరు నాయకులు ఒకలాగా ఉన్నారు. కానీ ఒక నాయకుడిని నేను చూశాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చానండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా పేపర్ తీసుకొని నేను ఎమ్మెల్యే గారిని ముందుకు వెళ్ళాను. వెళ్తే వెంకటకృష్ణమోహన్ గారు ఉన్నారు. ఆయన నేనెవరో తెలియదు, ఆయన నాకెవరో తెలియదు. ఏంటి అన్నారు. పేపర్ చూపించాను. లాభ ప్రశ్నకి దొరుకుతుంది ఎన్నో అన్నాను. అంతే వెళ్ళాను. వెళ్ళి లాభం కూర్చున్నాను. అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే బోండా ఉమా గారిని నేను చూడటం అన్నారు. కొంచెం భయం వేసింది ఆయన చూడగానే. సార్ నేను పలానా అన్నారు. అంతే. ఆ తర్వాత నుంచి కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి గురునాథం, నగరాధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు నేతృత్వంలో ఆంధ్రరత్న భవన్ వద్ద సంబరాలు ఘనంగా నిర్వహించారు. మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేరళ విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు. ప్రజలకు అండగా నిరంతరం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, రానున్న ఎన్నికలలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వటం తథ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు మేలైన పరిపాలన అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మీసాల రాజేశ్వరరావు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతో, మల్లికార్జున ఖార్గే గారి మాట మీద నమ్మకంతో, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వారు దిగినటువంటి సంభాషణలు, ఎన్ని కుయుక్తులు పలిన మోడీ అమిత్ షా ఇద్దరు కూడా అక్కడెక్కడ కూడా అక్కడ ఒక ఎంట్రుకు వాసి కూడా ఏం కదపలేకపోయారు. అది కాంగ్రెస్ పార్టీ స్టాండు. ఇవాళ దేశంలో ఇదొక మైలురాయి. కేరళ ఎన్నికల ద్వారా ఈ దేశంలో రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక తొలిమెట్టుగా అవుతుందని కూడా భావన చేస్తూ, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత పొందనాలని కేరళ రాష్ట్ర ప్రజలకి, అక్కడ పనిచేసినటువంటి మా కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే అక్కడ పనిచేసినటువంటి ఆ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడినటువంటి రాహుల్ గాంధీ గారు, అలాగే ప్రియాంక గాంధీ గారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మల్లికార్జున ఖార్గే గారికి తెలియజేస్తూ, మరి అదే బాటలో ఇక్కడ కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళి రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, 2029లో 100 మంది అమిత్ షాలు వచ్చినా, 1000 మంది మోడీలు వచ్చినా కూడా ఈ దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అవుతారనేటటువంటిది కూడా ముక్తఖండంగా తెలియజేస్తూ, ఇవాళ కొన్ని రాష్ట్రాలు మీరు అడగొచ్చు కేరళ వచ్చిందంటే మిగిలిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో విజయవాడలో అంబరాన్ని అంటిన సంబరాలు. తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్లో సైతం జెండా ఎగురవేసిన ఎన్డీఏ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ. 5 రాష్ట్రాల ప్రజలు మార్పునకు ఓటు వేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హర్షం. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. తమిళనాట బీజేపీ గెలవకపోయినా దుష్ట డీఎంకే ఓడిపోవడం శుభపరిణామమన్న ఏపీ బీజేపీ చీఫ్. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించిన హెచ్చరిక. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్ష సూచన. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.